నమస్తే, నా పేరు హేమ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. విశాఖ వేదికగా హట్టహాసంగా జరుగుతున్న మిలాన్ 2026 ఐఎఫ్ఆర్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై సాగర తీరంలో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను వీక్షించిన గవర్నర్ నజీర్. ఆంధ్రప్రదేశ్లో మరో డిఎస్సి నోటిఫికేషన్కు సిద్ధమైన ప్రభుత్వ యంత్రాంగం. అసెంబ్లీ వేదికగా వెల్లడించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మండలిలో 3వ రోజు కొనసాగిన ఇందాపూర్ డైరీ వివాదం. ఇందాపూర్ డైరీ సమస్యపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ సభ్యులు. అసెంబ్లీలో పరవాడ ఫార్మా కంపెనీల కాలుష్యంపై ధ్వజమెత్తిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. 4 సార్లు సభలో ప్రస్తావించిన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన. విశాఖ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలు మిలాన్ 2026 పతాకా స్థాయికి చేరుకున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం రామకృష్ణ బీచ్ రోడ్లో కనువిందు చేసే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సిటీ పరేడ్కు ముందస్తుగా భారత నౌకాదళం తన అమ్ముల పొదిలోని శక్తి సామర్థ్యాలను నగర ప్రజల కళ్లకు కట్టేలా ప్రదర్శించనుంది. ఆపరేషన్ డెమో పేరుతో జరిగే ఈ విన్యాసాల్లో వైమానిక విభాగం అత్యంత కీలక పాత్ర పోషించుచున్నాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలతో సముద్ర తీరం హోరెత్తనుంది. Hallmark of the Indian Naval Band, whether arranged as a military contingent is led by Sri Avinash. present Vayam Raksham. के साथ और भी अटल कोरिकोंडा सैनिक स्कूल बृंदम contingent of the Navy Children's School Pallori French Navikadala Tree of ancient richness. marches past the grandstand. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. జాబ్ క్యాలెండర్లో భాగంగా త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. సమగ్ర శిక్ష అభియాన్లోని ఒప్పంద ఉద్యోగుల వేతనాల పెంపుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే సర్వశిక్ష అభియాన్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధిక వేతనాలు చెల్లిస్తుందని ఆయన పేర్కొన్నారు. వేతనాల పెంపునకు సంబంధించి ఉన్న అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తామని భరోసా ఇచ్చారు. మేము జీతాలు వేస్తాం జరుగుతుంది అధ్యక్ష ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నెక్స్ట్ పిఏబి మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ పిఏబి మీటింగ్లో తప్పనిసరిగా మనకు పనిచేస్తున్న వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం. జీతాలు పెంచేదానికి మీ కేంద్ర ప్రభుత్వం కూడా తో సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ ముందలు తీసుకెళ్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మీరు చూస్తే సీజనల్ హాస్టల్స్ గురించి చెప్పారు. తప్పనిసరిగా 100% అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. రాదోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్కి కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన ఎస్ఐపిబిలో కూడా మీరు చూస్తే కర్నూలు పార్లమెంట్కి ప్రత్యేకంగా వస్తున్న పరిశ్రమలకి అదనంగా ఇన్సెంటివ్ కూడా ఈరోజు ప్రజాప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకెళ్ళాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన డిఎస్సిలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేసే
హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో కూడా డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలంలోని కాలుష్య సమస్యలపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గురువారం అసెంబ్లీలో గలమెత్తారు. శాసనసభ 0 అవర్లో ఆయన మాట్లాడుతూ పరవాడ పరిధిలోని ఎన్టీపీసీ, హిందూజా, ఫార్మాసిటీ కంపెనీల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా లంకెలపాలెం, పరవాడ రోడ్డుపై భారీ వాహనాల రాకపోకల వల్ల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే 4 సార్లు సభలో ప్రస్తావించిన సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. సదరు కంపెనీలు వాహనాల రాకపోకల కోసం ప్రత్యేక రోడ్లు ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనివల్ల 50% పైగా కాలుష్య సమస్య తగ్గుతుందని ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపాలని కోరారు. పంచకర్ల రమేష్ గారు, యాక్చువల్గా సమయం అయిపోయింది. థ్యాంక్ యూ సార్. కాసేపు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అంతే. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. పారిశ్రామిక ప్రాంతమైన మా పెందుర్తి నియోజకవర్గంలో కాలుష్య సమస్య మీద అనేక సందర్భాల్లో ఈ సభలో మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అయితే దురదృష్టవశాత్తు చర్యలైతే ఇంకా ఏమీ తీసుకోవటం జరగలేదు అధ్యక్ష. ఎంత ఎక్కువగా కాలుష్యం పెరుగుతుంది రోజు రోజుకి అంటే అధ్యక్ష, ఎన్టీపీసీ కానీ, హిందూజా కానీ, ఫార్మాసిటీ కానీ 2 పవర్ ప్లాంట్లు, ఒక ఫార్మాసిటీ ఉండి గతంలో అయితే ఎయిర్ పొల్యూషను, నీటి పొల్యూషన్ ఉండేది అధ్యక్ష. ఇప్పుడు విపరీతంగా రోడ్డు పొల్యూషన్ కూడా పెరిగింది అధ్యక్ష. ఈ పరిశ్రమలకు వెళ్ళే లారీల వల్ల మెయిన్ రోడ్డు మీద నగరం మధ్యలోంచి పరవాడ హెడ్ క్వార్టర్, పరవాడ మండలం, పరవాడ నుంచి కానీ లంకెలపాలెం హైవే నుంచి కానీ విపరీతమైన లోడుతో, ఓవర్లోడ్తో 70-80 టన్నుతో ఒక్కొక్క లారీ వెళ్తూ రోడ్లు బాగోని నేపథ్యంలో ఒక గతుకులో ఆ లారీ చక్రం పడినప్పుడల్లా కూడా కొంతవరకు కార్గో బొగ్గు కానీ, యాష్ కానీ రోడ్ల మీద పడి అక్కడ షాపులు కానీ, నివాస ప్రాంతాల్లో కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, వీళ్ళకి సపరేటు 40 కోట్లు ఖర్చు పెడితే ఈ పరిశ్రమలు సపరేట్గా నగరం మధ్యలోంచి కాకుండా పరవాడ, లంకెలపాలెం అనే సిటీ మధ్య నుంచి కాకుండా సపరేట్ రూట్ కూడా, రోడ్డు కూడా ఫామ్ చేసుకోవచ్చు అధ్యక్ష. ప్రభుత్వం పూనుకుని వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిస్తే 50% పొల్యూషన్ తగ్గుద్ది అధ్యక్ష. దయచేసి మనం ఈ సభ మొదలైన తర్వాత నేను ఇది 4వసారి ప్రస్తావించడం అధ్యక్ష. ఈ 0 అవర్కు కూడా చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు అనుకునే విధంగా దయచేసి చర్యలు తీసుకోమని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు వరుసగా 3వ రోజు గందరగోళం మధ్య ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. ఇందాపూర్ డైరీ వివాదంపై చర్చకు పట్టుబడుతూ వైసీపీ విపక్ష నేత బొత్స సత్యనారాయణ వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించడంతో సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు వినాదాలు చేయడంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఒకే అంశంపై వాయిదా తీర్మానాలు తెస్తూ సభా సమయాన్ని వృధా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయెల్, మొండితోక అరుణ్ కుమార్ తదితరులు చైర్మన్ వాదించినప్పటికీ వినకుండా సభ్యులు విజిల్స్ వేస్తూ గోవిందా గోవిందా అంటూ వినాదాలతో హోరెత్తించడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏదైతే ఇందిరాపూర్ అనే సంస్థతో వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దాన్ని చెప్తున్నా. ముందు ఎవరైనా అధ్యక్షులు ఆ దేవదేవులను తీసుకొచ్చి మీకు పెట్టి దోపిడీ చేస్తామని అధ్యక్ష, ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూసామని చర్చ రండి. మీ వెబ్సైట్ లో ఉన్న ఏదైతే ఉందో అధ్యక్ష ఇదిగో చెప్పారు, ఇదిగో పంపిస్తాను.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ 50 ఏళ్ల వేడుకల కట్ అండ్ రైజర్ కార్యక్రమంలో అమరావతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీటీడీసీ సాధించిన 50 ఏళ్ల ప్రయాణం సామాన్యమైనది కాదని, సంస్థను నిలబెట్టిన ఉద్యోగుల కష్టం అభినందనీయమని కొనియాడారు. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఉద్యోగులు అందించిన సేవలు సంస్థను అత్యున్నత స్థానంలో నిలబెట్టాయన్నారు. పర్యాటక రంగానికి ఆంజనేయ రెడ్డి వంటి వారు దిశానిర్దేశం చేస్తే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రంగానికి దిక్సూచిగా మారి విశేష ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారకులైనటువంటి 50 మంది ఉద్యోగస్తులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చిన్నారులు చాలామంది వచ్చారు. అద్భుతమైనటువంటి నృత్య కౌశలాన్ని వేదిక మీద ప్రదర్శించారు. వారందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ వారిని మంచి నాట్యకారులుగా తయారు చేసినటువంటి వారి గురువులకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. రాగానే వారు చేసినటువంటి అద్భుతమైన నృత్యాలు మనసుకు హత్తుకున్నాయి. అది రాసిన విధానం కానీ ప్రదర్శించిన తీరు కానీ రెండు కూడా చాలా గొప్పగా ఉన్నాయి. మన పర్యాటక రంగానికి సంబంధించి ఇలాంటి కార్యక్రమాల వల్లే మన యొక్క పేరు మరింతగా ముందుకు వెళుతుందనేటువంటి వాటిని తెలియజేస్తూ సుందరమైనది ఆంధ్రదేశం, బహు సుందరమైనది నా పర్యాటక రంగం, అర్ధ శతాబ్దపు ప్రయాణం ప్రజలందరికీ ప్రమోదం, నవనవోన్మేష సుందర వదనాల విందగా విరాజులుతున్న పర్యాటక రంగానికి సంబంధించి కార్పొరేషన్ ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయంలో ప్రవేశించినటువంటి సందర్భంలో ఇవాళ ఆత్మీయులైనటువంటి మీ అందరితో కలిసి ఈ పర్యాటక సంస్థకి మూలగొమ్మలుగా ఉన్నటువంటి మీ అందరితో కలిసి ఆత్మీయంగా మాట్లాడుకునేటువంటి మహద్భాగ్యం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అనేటువంటి మాటను కూడా. శాసన మండలిలో వైసీపీ సభ్యుల వ్యవహారంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెరిటేజ్ సంస్థపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రతిష్టతను దెబ్బతీయాలనే దురుద్దేశంతో వైసీపీ సభ్యులు ఆందోళనలను చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు ఎక్కడా ఎలాంటి సంబంధం లేదని గత 2 రోజులుగా స్పష్టంగా సమాధానం ఇచ్చినప్పటికీ అధ్యక్ష మీరు నిన్న కానీ మొన్న కానీ అధ్యక్ష ప్రభుత్వం తరపున స్పష్టమైనటువంటి ఆన్సర్ ఈ సభలో చెప్పాము అధ్యక్ష. 3 రోజులుగా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ఈరోజు ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష. నేను మొన్నే చెప్పాను, ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా రోజైనా 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. బొత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే సీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, సీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష! కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి సీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ 53వ వార్డు నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని వార్డులు సచివాలయ అనుబంధ విభాగ కమిటీలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. సచివాలయాల వారీగా కమిటీల నిర్మాణం పూర్తయితేనే ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లగలమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 53వ వార్డు కార్పొరేటర్ బర్కత్ అలీ, వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి, వార్డు పరిశీలకులు ఎడ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని పట్టుగుళ్ల మార్కెట్లో 8 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన భవనానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘనంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ హిందూపురం అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సాధించామన్నారు. పట్టు రైతుల సౌకర్యార్థం ఇక్కడ అత్యాధునిక భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పట్టు పరిశ్రమకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ చారిత్రక నేపథ్యం ఉన్న ఛత్రపతి శివాజీ ధరించిన వస్త్రాలు కూడా పట్టుతో తయారైనవేనని గుర్తు చేశారు. ఈ పరిశ్రమ అభివృద్ధిపై సినీ నటుడు చావ్లాతో తాను సుదీర్ఘంగా చర్చించానని, ప్రపంచవ్యాప్తంగా హిందూపురం పట్టు ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారన్నారు. భౌగోళికంగా హిందూపురానికి ఉన్న అనుకూలతలను అందిపుచ్చుకొని ఈ పరిశ్రమను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తెలుగు తల్లి సాక్షి చేస్తున్నారు. బడ్జెట్ పెట్టారు, ముందే బిల్లు ఇప్పించేసాము. కూర్చున్నాను, అయిపోతుంది చాలా సీరియస్ ఉన్నారు. దాని మీద డిస్కషన్ పెట్టాం, చాలాసేపు పెట్టాం డిస్కషన్ దాని మీద ఎట్లా చేయాలి, ఏంటి ఎట్లా వెళ్ళాలని. ఇండస్ట్రీస్ వచ్చేటప్పుడు మనం చేయకపోతే వాడు ఊరికి అట్టించట్టు వెళ్ళిపోవడం కాదు, సరదాకి లోపల రావాలి. ఊరికి అట్టించట్టు వెళ్ళిపోవడం కాదు, అవుతుందండి. ఒంటరి దళిత మహిళ మురుబాక అనురాధపై రాజకీయ అండతో దౌర్జన్యానికి పాల్పడిన వారిపై తక్షణమే అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. గురువారం జిల్లా కార్యదర్శి జి రాంబాబు, కార్యవర్గ సభ్యురాలు కె వనజాక్షి బాధితురాలని పరామర్శించి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె స్థలంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనురాధ తన స్థలాన్ని బ్యాంకు తనఖా నుండి విడిపించుకొని చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అయితే అధికార పార్టీ అండతో ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఒక పక్షానికే కొమ్ము కాస్తూ నిందితులపై అట్రాసిటీ కేసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. అది నా స్వాధీనంలో ఉంది. కొన్ని మంది ఒక 10 రోజుల నుంచి కొన్ని మంది తెలుగుదేశం కార్యకర్తలు నా స్థలంలోకి దౌర్జన్యంగా వచ్చి నన్ను కొట్టి, నన్ను తిట్టి, నా స్థలంలో నుంచి నన్ను బయటికి లాగేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీని మీదుగా ఈరోజు స్థలంలోకి వెళ్తే నాకు ఎంఆర్ఓ గారు ఒక లెటర్ ఇచ్చారు, ఇది నాది అనేసి అన్నానని అక్కడి నుంచి డైరెక్ట్గా ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గరికి వచ్చాను. ఎంఆర్ఓ గారు నేనైతే ఏ లెటర్ ఇవ్వలేదు వాళ్ళకి అనేసి ఆయన అన్నారు. తదుపరి అక్కడ నేను ఇచ్చిన నా పేపర్స్ అన్నీ కూడా ఎంక్వైరీ చేసి నేను
ఇస్తాననేసి ఆయన ఎంఆర్ఓ గారు చెప్పారు. అంటే దళితులనే గొడవ పెట్టే పరిస్థితి తీసుకొచ్చి అటు నుంచి కూడా దళిత మహిళలను తీసుకొచ్చి ఒక ఒంటరి మహిళలు చేసి ఈమె మీద దాడికి ఎగబడ్డారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కునేటప్పుడు వీళ్ళిద్దరు కలిసి కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు వీళ్ళకి చెప్తుంది, ఎందుకంటే స్థలం నీదని చెప్తుంది. కానీ రౌడీల్లాగా గోండాల్లాగా జనాల్ని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళు ఈ అమ్మాయి మీద దాడి చేయించడానికి ఇంత పన్నాగం పన్నారని అంటే ఇది చాలా దారుణం. ఇది ఎందుకంటే దళితుల మీద దాడులు చేయడమే ఒక జేయంగా పెట్టుకొని వీళ్ళంతా చేస్తూ ఉన్నారు. ఈ 6 వేసిన మన అనురాధ విషయం మీద సైట్ ఆవిడ శ్రీనివాసరావు గారి దగ్గర కొనుక్కోవడం జరిగింది, రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది అనురాధ. అయితే అవతల పార్టీ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చిందని వాళ్ళు కట్టుకోవడం జరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించవలసింది స్థానిక ఎంఆర్ఓ గారు, అలాగే జిల్లా మేజిస్ట్రేట్ కలెక్టర్ గారు పరిశీలించి ఈ ల్యాండ్ విషయం మీద చేయాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఆ దళిత మహిళ భర్త కూడా చనిపోయాడు అనురాధకి, ఆవిడ్ని కొట్టడం చాలా అమానుషంగా ఉంది. కొట్టిన వారి మీద సరైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టి నమోదు చేయాలని. స్వామివారి ఆలయంలో ధ్వజస్తంభ పనులు గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఆదేశానుసారం గంగాధర మార్గంలో ఉన్న ఈ ఉపాలయంలో ఉదయం నుండే అర్చకులు వేద మంత్రాల మధ్య గణపతి పూజ హోమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం సంపూర్ణమైంది. సుమారు 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ పునరుద్ధరణ పనులకు ప్రముఖ దాత ఎంవి రాఘవరావు ఆర్థిక సహకారం అందించారు. శ్రామిక్ కాంగ్రెస్ డివిజనల్ కోఆర్డినేటర్గా ఆర్ఎం పాత్రో గురువారం ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించారు. దొండపర్తిలోని డిఆర్ఎం కార్యాలయం వెనుక ఉన్న యూనియన్ ఆఫీస్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు డిప్యూటీ డివిజనల్ కోఆర్డినేటర్గా పివి గిరి కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్లోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన రైల్వే కార్మికులు డిఆర్ఎం ఆఫీస్ పరిసరాల్లో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధ్యక్షులు సంపత్ కుమార్ మాట్లాడుతూ ప్రధాన కార్యదర్శి ఆర్సి సాహు సమర్థవంతమైన యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం ఆర్ఎం పాత్రో మాట్లాడుతూ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రతి చిన్న అంశంపై స్పందిస్తూ కార్మికులకు న్యాయం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఆఫీస్ బెరెర్లు ఎన్ఎస్ఎల్ కోటేశ్వరరావు, తమ్మినేని నరసింగరావుతో పాటు అన్ని బ్రాంచ్ల అధ్యక్ష కార్యదర్శులు, మహిళా కార్మిక నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నా పేరు జే సంపత్ కుమార్, జోనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్. ఈ రోజున ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్సి సాహు గారు ఆదేశానుప్రకారంగా వాల్టేడ్ డివిజన్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ డివిజనల్ కోఆర్డినేటర్గా ఆర్ఎం పాత్రో గారిని, అలాగే డిప్యూటీ డివిజనల్ కోఆర్డినేటర్గా పివి గిరిని నియమించడం జరిగింది. వాళ్ళు ఈ రోజున బాధ్యతలను స్వీకరించడం కోసం ఈ రోజున ప్లాన్ చేయడం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ఎప్పుడూ కార్మికుల పక్షాన ఉంటుందని, కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని, ఏ కష్టం వచ్చినా కార్మికుల కోసం పోరాడే ఆర్గనైజేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ కార్మికుల పక్షాన పోరాటం చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు ఆర్ఎం పాత్రో. ఈరోజు డివిజనల్ కోఆర్డినేటర్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ మొన్న సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్లో నెంబర్ 1 యూనియన్గా రికగ్నిషన్ రావడం జరిగింది మా జోన్లో. పెద్దలు శ్రీ ఎన్ఎఫ్ఐఆర్ జనరల్ సెక్రటరీ శ్రీ రాఘవయ్య గారు, అలాగే మా పెద్దలు జోనల్ కార్యదర్శి శ్రీ రమేష్ చంద్ర సాహు గారు, అలాగే మా జోనల్ అధ్యక్షులు శ్రీ జె సంపత్ కుమార్ గారు, మరి మా కార్యవర్గం సిఓబీల కార్యవర్గం పెద్దలు నరసింహరావు గారు, కోటేశ్వరరావు గారు, అలాగే డిప్యూటీ డివిజనల్ కోఆర్డినేటర్గా పివి గిరి గారు, మా బంగారం గారు సిఓబి, మరి అనిల్, గోవింద్, ఇలాగ కొత్త కార్యవర్గం అందరినీ కూడా
కొత్త సిఓబీలుగా మొన్న నామినేట్ చేయడం జరిగింది. కాకపోతే హెడ్ క్వార్టర్స్ భువనేశ్వర్ నుంచి రీసెంట్గా 10వ తారీఖున మాకు లెటర్ రావడం జరిగింది. ఆ లెటర్ వచ్చిన సందర్భంగా కాకపోతే మూడాలనే ఉద్దేశంతో ఈరోజు మంచి రోజు అనే ఉద్దేశంతో ఈరోజు సీట్లో కూర్చోవడం జరిగింది. నా మీద నమ్మకం ఉంచుకున్న రాఘవయ్య గారు అయితేనేమి, జనరల్ సెక్రటరీ ఆర్సి సాహు గారు, జోనల్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్ గారు, ఇక్కడున్న రైల్వే కార్యవర్గాన్ని అంతటికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డివిజనల్ కోఆర్డినేటర్గా ఈరోజు ఇక్కడ ఇంత అవకాశం ఇచ్చారు. నా ఒక్కడి తాలూకా ఇది కాదు, పెద్దల తాలూకా నిర్ణయం. అలాగే ఇంతమంది వచ్చిన డివిజన్లో వాల్టేడ్ డివిజన్ కిరండోల్ నుంచి తీసుకొని దుబాడ వరకు, అలాగే నౌపడా బ్రాంచ్ నుంచి విశాఖపట్నం వరకు ఏర్పడిన ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న నా రైల్వే కార్మిక సోదరీమణులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మీద పెట్టుకున్న ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం కార్యవర్గ సేవలో ఉంటూ కార్మికుల సేవ కోసం నిరంతరం కష్టపడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, నా కోసం అభిమానించడానికి ఇంతమంది వచ్చిన నా రైల్వే కార్మిక సోదరీమణులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ వేదికగా హట్టహాసంగా జరుగుతున్న మిలాన్ 2026 IFR వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై సాగర తీరంలో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ను వీక్షించిన గవర్నర్ నజీర్. ఆంధ్రప్రదేశ్లో మరో డిఎస్సి నోటిఫికేషన్కు సిద్ధమైన ప్రభుత్వ యంత్రాంగం. అసెంబ్లీ వేదికగా వెల్లడించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. మండలిలో 3వ రోజు కొనసాగిన ఇందాపూర్ డైరీ వివాదం. ఇందాపూర్ డైరీ సమస్యపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ సభ్యులు. అసెంబ్లీలో పరవాడ ఫార్మా కంపెనీల కాలుష్యంపై ధ్వజమెత్తిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. 4 సార్లు సభలో ప్రస్తావించిన సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.